జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గురు శిష్యుల సంబంధం గురించి నేను మీకు కొన్ని విషయాలను చెప్పాను. గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉండాలి, ఆయన దగ్గర నుండి ఏ విధమైన గ్యారంటీ తీసుకోవాలి, అదేవిధంగా శిష్యులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వీటన్నింటినీ అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇది పోయిన ఎపిసోడ్లో మంత్రాలు జపాల గురించి చెప్పుకున్నాం. మంత్రాలను జపించడం వల్ల చాలామంది ఏం నమ్ముతున్నారంటే మంత్రాలను జపించడం వల్ల పాపం పోతుందని. కానీ అదేమీ కాదు. దీనివలన మీరు కొత్తగా పుణ్యకర్మ విధులు పెంచుకోవచ్చు, కానీ పాపం అంటదని ఖచ్చితంగా చెప్పలేం. ఈ పాపాలు ఒక్కొక్క కర్మవిధి కూడా మీకు ఆ పాపం కర్మవిధికి సహాయపడినప్పుడు మీరు అనుభవించాల్సి వస్తుంది. ఆ తర్వాత అది ముగిసిపోతుంది. ఇది ఏ వేళలో కూడా మధ్యలో మనం దీనిని అనుభవించటానికి కుదరదు. మీకు ఆత్మజ్ఞానం అనేది ఉంటే అప్పుడు మీరు అనుభవించవలసిన దారిని మార్చుకోవడం మీకు కుదురుతుంది. అంతేగాని శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామ భగవానుడు, మహావీర భగవానుడు వీళ్ళందరూ వాళ్ళ కర్మవిధి యొక్క ఫలితం అనుభవించాల్సి వచ్చింది. ఈ ప్రారబ్ధ కర్మవిధి ఎవరిని వదలదు. అది పుణ్యమైనా సరే పాపమైనా సరే, రెండింటికి ఎటువంటి డిఫరెన్సు ఉండదు. రెండింటినీ మనం పూర్తి చేసే తీరాలి. ఇది అందరికీ వచ్చేదే, ఇది అందరూ పూర్తి చేయవలసిందే. ఇదే పాపపుణ్య కర్మవిధుల సిద్ధాంతమై ఉంది. ఒకరు ప్రాప్త కర్మవిధిలో ఉంటే దాన్ని అనుభవించకుండా విడుదల పొందడానికి వాళ్ల వల్ల కుదరదు. ఈ సిద్ధాంతం అనేది అనుకూలమైంది కాదు. ఒకవేళ మీ దగ్గర ఆత్మజ్ఞానం ఉంటే, మీకు దేహవ్యామోహం లేనివాళ్లైతే ఆయన పుణ్యమో పాపమో మీతోనే ఉండదు. మీ మనస్సు, బుద్ధి, వాక్కు ఇవన్నీ కూడా అందుకోసం మనం అనుభవిస్తున్నాం. వీటి వల్లే అనుభవించవలసి వస్తుంది. ఈ నిమిత్తం వల్లనే మీరు అన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. దీంతో పాటు అనుభవించవలసిన వాళ్ళు మధ్య అహంకారులైపోతున్నారు. జ్ఞానం అనేది ఉంటే మధ్యలో అహంకారం రాదు. అహంకారం మధ్యలో రాకపోతే మీరు అనుభవించేది అంతగా ఉండదు. ఇదే సత్యం. సపోజ్ మీ తల చాలా నొప్పి పుడుతుంది అని అనుకోండి. అప్పుడు నాకు తలనొప్పి వస్తుంది కదా. అప్పుడు ఆ సమయంలో ఎవరైనా జ్ఞానం ప్రాప్తి పొంది ఉన్నారంటే, లేక ఒకవేళ వాళ్ళు ఎవరైనా మహాత్ములైతే ఆయనకు తలనొప్పి వచ్చిందంటే, ఎవరికైనా అక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాంతో ఈ తలనొప్పి మెషర్ చేయగలిగితే, కాదు ఇలా కాదంటే, సపోజ్ ఉంటే తలనొప్పి మెషర్ చేస్తే మెషిన్ మాత్రం మీ దగ్గర ఉంటే ఈ మెషిన్ వల్ల మనకు అన్నీ తెలిసిపోతాయి. ఒక్కొక్కరి తలనొప్పి ఎంత పర్సంటేజ్ అని తెలుస్తుంది. అప్పుడు ముగ్గురు తలనొప్పుల పర్సంటేజ్ 100% అని మీకు తెలుస్తుంది. కానీ ఇక్కడ అందరి తలనొప్పి ఒకే విధంగా ఉంటుంది, కానీ అనుభవించే విధమే వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు తలనొప్పి వచ్చిందంటే అరుస్తున్నారు, గట్టిగా అరిచి ఏడుస్తున్నారు. అయ్యో, మన వల్ల ఈ తలనొప్పి తట్టుకోవడం కావట్లేదే, చచ్చిపోవాలనుందే, ఈ విధంగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనకి తలలో ట్రాక్టర్ నడుపుతున్నట్లు ఉందే, మనకి ఇప్పుడే చచ్చిపోయినా బావుంటుంది. ఎవరిది 100 ఉందో వాళ్లది మల్టిప్లై అవుతుంది. 100,000 అవుతుంది. 100,000 అయిపోతుంది. అందులోనే లీనమైపోయి వేరేమీ అర్థం కాక అయ్యో నాకు తలనొప్పి వస్తుంది ఈ విధంగా అనుకుంటాం. కానీ ఎవరు ఒక జ్ఞాని దగ్గర జ్ఞానప్రాప్తి పొందారో, మహాత్ముడు, వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి తలనొప్పి ఉంటుంది 100%. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే,
ఎవరికి నొప్పొస్తుంది? తలకే కదా నొప్పొస్తుంది, నేను ఒక శుద్ధ ఆత్మను కదా. ఈ విధంగా చెప్పడం వలన వాళ్ళ తలనొప్పి చాలా తగ్గుతుంది, వాళ్ళకి అనుభవించేది చాలా తక్కువైపోతుంది. 100% ఉండి అనుభవించవలసిన వాళ్ళు 25 లేదా 15 వరకు తగ్గించుకోగలం. ఈ జ్ఞానులు ఉన్నారే, వాళ్ళు 0% వరకు తగ్గించుకోగలరు. ఆయన 100% వేరేగానే ఉంటుంది. నాకు తలనొప్పి లేదు అనిపిస్తుంది, నేను ఆత్మను, ఈ నొప్పి తలకే కదా ఉంది, ఈ తల నేను కాదు. ఈ విధంగా వేరుపడడం జరుగుతుంది. దాంతోపాటు అనుభవించే విధం మారిపోతుంది. జ్ఞానానికి అజ్ఞానానికి ఈ విధానంలోనే డిఫరెన్స్ చాలా ఉంటుంది. కర్మ విధి అనే విషయంలో ఇది అనుభవించడంలో జ్ఞానం మీకు చాలా హెల్ప్ చేస్తుంది. చాలామంది ఏమంటారంటే, పండితులో లేదంటే జోష్యులో ప్రజలు చాలా బాధలతో ఉన్నారు, అప్పుడు ఈ పండితులో లేదంటే జోసులు గాని వెంటనే మీరు వాళ్ళని కలవండి, వెంటనే వాళ్ళు మీకు ఇప్పుడు శనిదశ ప్రారంభమైంది, దానివల్ల ఇప్పుడు మీకు టైము బాగాలేదు, రాహుదశ కేతుదశ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, అందువలన మీరు ఈ మంత్రాలన్నింటినీ చెప్పండి, దీనివల్ల మీ దుఃఖం అంతా ఎగిరిపోతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏ విధంగా తయారవుతుందంటే, మంత్రాలన్నింటినీ జపించడం వల్ల మన కోసం ఇంకొకరు జపం చేయడం అనేది ఉంది కదా, దీనివల్ల మన బాధ దుఃఖం వేరేగా అయిపోతాయా? ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది, నమ్మలేని విధంగా ఉంది. ఈ విధంగా ఉండదు. ఒకరి తలనొప్పిని ఇంకొకరు జపం చేయడం వలన అది ఖచ్చితంగా విడిచిపోదు. మీకు అర్థమైందా? మన బాధలను మనం అనుభవించే కదా తీరాలి. మంత్రాలను జపించడం వలన మీకోసం మీరు చేసినా కూడా అది మీకే ఏమీ సహాయపడదు. అప్పుడు మీకు జ్ఞానం డైవర్ట్ అయిపోయిందంటే కొంచెం సేపటికైతే కొంచెం సరైనట్లు అనిపిస్తుంది, కానీ ఒకేసారి సరవ్వడానికి ఛాన్స్ లేదు. అర్థమైంది కదా? ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. జీవితంలో ఈ సిద్ధాంతాన్ని, జ్ఞాన సిద్ధాంతాన్ని మనిషి అన్నింటిలోనూ ఒక్కొక్క విధానంలో తిరిగి అలసి తెలుసుకోవాల్సిన విషయం. ఎంతో పుణ్యం చేసిన మనిషికే ఈ జన్మ దక్కింది, ఇది వేస్ట్ చేయబడింది. ఇది అర్థం చేసుకోవడం అవసరం. నామస్మరణం చేస్తున్నారు, జపం, శ్లోకాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనశ్శాంతి కోసం మనం చేస్తున్నాం. మన యొక్క అభివృద్ధి తగ్గకుండా ఉండాలి. కీర్తనలు, భక్తే అన్నింటికంటే గొప్ప విశేషమైన భక్తి. దీనికి అర్థం ఏమిటంటే, ఆ మాట తెలుసుకునే విధంగా ఉంటుంది. అప్పుడు మన సమర్థ గురువు లేదంటే జ్ఞానుల నుండి వాళ్ళని కీర్తించి భజన చేస్తే మంచి ఫలితం ఖచ్చితంగా మనకు దక్కుతుంది. కీర్తన అంటే సాధారణ పాటలే కదా, వీళ్ళు చేసేవంతా చెప్పలేం కదా. వీళ్ల గుణాలను గురించి, దైవాన్ని గురించి పాడటమే కదా. అప్పుడు ఆహా ఓహో అనే భావన ఉంటూనే ఉంటుంది. ఎప్పుడూ మన గురువుగారి గురించో లేదంటే జ్ఞానాన్ని గురించో ఆహా ఓహో అనే భావంతోనే ఉంటూ ఉండాలి. ఈ ఆహా ఓహో అనే భావనే మీ లోపల ఉన్న అంత కుళ్ళును బయటకు తీసేస్తుంది. నాకు ఇదే అనుభవమే జరిగింది. దాదాజీ ఎప్పుడూ నిరంతరము ఆహా ఓహో అనే భావనతోనే ఉండలేదు. ఆహా ఓహో అనే భావన మొదట్లో ఆయన స్వరంలోనే ఉంది, ఆయన అద్భుత స్వరంలో. ఆయన ఏం మాట్లాడినా ఆహా ఓహో అనే ఉంటుంది. ఎంతో అద్భుతమైన సిద్ధాంతాలు ఆయన నోటి నుండి వార్తలుగా వస్తాయి. అప్పుడు మన హృదయం నాట్యమాడుతుంది. అప్పుడు మన శిరస్సు ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే ఉండాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. నేను ఆత్మను అనే విషయం అందరికీ తెలుసు. కానీ దాదాజీని చూసే వరకు నాకు ఈ మాట గురించి అస్సలు తెలీదు. ఆయన దగ్గర నుంచే నాకు ఇది దక్కింది. ఆయన నాకు 2 గంటల సేపులో నాకు ఈ జ్ఞానాన్ని బోధించారు. ఆ తర్వాత నాకే ఒక ఫీలింగ్ రావడం ప్రారంభించింది. అనుభవంలోనే అది నాకు తెలిసింది. శరీరం వేరు, నేను వేరు, శుద్ధ ఆత్మ వేరు. ఈ
లోకంలో ఉన్న సుఖం దుఃఖం అన్నీ కూడా ఈ నిర్మాకే ఏర్పడుతున్నాయి. నాకు ఏమీ ఏర్పడడం లేదే. ఈ అవేర్నెస్, ఈ నమ్మకం ఆటోమేటిక్గా మనకు లోపల ఉంటూనే ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా కూడా అనిపిస్తుంది. ఈ భావనలోనే ఉండి అందరూ ఈ మార్గంలోనే, అందరూ ఈ జ్ఞానాన్నే పొంది అందరూ మంచి విధంగా ఉండాలి. అలా ఉంటే వాళ్ళ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఈ విధంగానే మేము అందరికీ ఈ విషయాలను చెప్తున్నాం. ఆయన యొక్క మధురమైన గొంతు, చేసే పనులు అన్నీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆశ, ద్వేషం ఏమీ లేవు. కోపం, మర్యాద, లోభం, మోహం ఇవన్నీ ఆయన జీవితంలో లేనే లేవు. ఆయన జీవితంలో అన్నీ వేరే వేరేగా ఉన్నాయి. ఏ ఒక్క విషయంతోనూ ఆయనకు అటాచ్మెంట్ లేదు. ఏ వ్యవహారంలోనూ, ఏ విషయంలోనూ ఆశ, ద్వేషం కానీ ఆయన చూపించలేదు. ఏ విషయం ఆయన్ని ఆశ్చర్యపడేట్లు చేయలేదు. ఒక్కొక్క సంవత్సరం ఆయన అమెరికాకు వెళతారు. అందరూ ఆయన వెనక పిచ్చివాళ్లా తిరుగుతూ ఉంటారు. ఆయనకు ఏవైనా ఆయనకివ్వడానికి తయారుగా ఉంటారు. ఒక్కొక్కరు మీకు ఏం కావాలి తీసుకొని ఇస్తామంటారు. ఆయన్ను పెద్ద పెద్ద భవనాలకు తీసుకుని వెళ్తారు. పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్లకు తీసుకువెళ్తారు. పెద్ద పెద్ద విషయాలు చాలా ఈయన కూడా వాళ్లకు చెప్పారు. మీరేదైనా ఇష్టపడి తీసుకొని మమ్మల్ని ఆశీర్వాదం చేయండి అని అందరూ అడుగుతారు. అప్పుడు దాదాజీ అమెరికాలో ఉన్న అన్ని స్టోర్స్ని నేను చూసేశాను, కానీ మీ అమెరికాలో ఏ ఒక్క వస్తువు నేను కొనడం జరగలేదు. కానీ ఎవరూ కూడా నన్ను కొనలేరు. అంటే ఆయన ఎంత నిశ్చలమైన మనసుతో ఉన్నారో చూడండి. ఈయన స్వరం ఒక పెద్ద విషయం. అందుకే మనకు 2 గంటల్లో జ్ఞానం అనేది దక్కింది. మన దేహము ఆత్మ వేరువేరు అని ఈ అనుభవం కలిగింది. ఇదే కాక నాలా ఉండే కొంతమందికి ప్రాప్తం కలిగింది. ఎంతో మందికి ప్రాప్తం కలిగింది. ఆయన ఎప్పుడూ చెప్పేది ఇదే. నోటు నుండి వచ్చే మాటలు నేను చెప్పడం లేదు. నేను ఒక ఆత్మ స్వరూపం మాత్రమే, జ్ఞానమే. ఈ స్పీచ్ అలాగే బయటకు వచ్చి అన్నీ కూడా టేప్ రికార్డర్లో వస్తున్నాయి. టేప్ రికార్డర్ ఇది నాకు కట్టుబడే విషయమే కాదు. నేను దీనికి యజమాని కాదు. నేను ఎవరికీ యజమాని కాదు. ఇందులో కూడా చూడండి ఏ విధంగా చెప్పారు. అందరూ కూడా మీ స్పీచ్ ఎంత బాగుంటుంది, ఈ విధంగా యూజ్ చేయండి, ఆ విధంగా చేయండి అంటారు. ఈ విధంగా మీరు ఎలా మాట్లాడుతున్నారు అని అడిగితే ఇది ఏమీ నేను మాట్లాడడం లేదు, టేప్ రికార్డే మాట్లాడుతుంది. ఈ మాటల్ని ఆయన గొప్పగా చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన యొక్క మాటే కదా అని ఆయన ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పేది లేదు. ఇది యజమానిని కాదు, ఒక మాటగానే ఉంటూ ఉంది. ఎంత అందంగా చెప్పారో మీరు చూడండి. చాలా కష్టపడి ఒక జ్ఞానికే ఇది కలుగుతుంది. ఈ జ్ఞానులు ఏ మార్గాన్ని అనుసరిస్తారో అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. చాలామంది ఉన్నారు. చాలా గురువులు తమ శిష్యులతో ఏం చెప్తున్నారు, ధ్యానం చెయ్యాలి అంటే నా మొహం తలుచుకుని ధ్యానం చేయండి. ఈ విధంగా చెప్పడం వలన అందరికీ గురువుగారి మొహం తలుచుకుని ధ్యానం చెయ్యాలా లేదా భగవంతుడి మొహం తలుచుకుని ధ్యానం చేయాలా అని అనిపిస్తుంది. గురువు కంటే భగవంతుడే కదా గొప్పవాడు, మహాత్ముడు. అప్పుడు ఎందుకు గురువుని తలుచుకోవడం, భగవంతుడినే తలుచుకోవచ్చు. ప్రజలు అడిగేది అన్నీ 100% సత్యాలే. కానీ మీరు భగవంతుణ్ణి ధ్యానం ఏ విధంగా చేస్తారు? ఎప్పుడు మీకు భగవంతుడంటే ఎవరని అర్థం అవుతుందో అప్పుడే మీ వల్ల నిజమైన త్యాగాన్ని అర్థం చేసుకోగలరు. తెలియని 1% కూడా తెలియని విషయం గూర్చి మీరు ఎలా ధ్యానం చేయడం జరుగుతుంది? ఒక్కసారి తెలుసుకోండి. ఆ తర్వాత మీ మనసు నుండి అది పోనే పోదు. మీకు అసలు తెలియని దాని గురించి మీరు ఏ విధంగా ధ్యానం చేస్తారు? మీకు గురువుగారు బాగా తెలుసు, మీరు ఆయన్ని ప్రత్యక్షంగా చూశారు, మీరు ఆయన పాదాలపై పడి ఉంటారు. మీరు ఆయన్ని ధ్యానిస్తే అప్పుడు మీ శక్తి పెరగడం అవుతుంది. గురువుగా ఏ విధంగా సమర్థులుగా ఉన్నారో ఆ విధంగా మీకు అది ప్రాప్తిస్తుంది. ఈ మహాత్ముడు, మహాన్ స్వార్థ గురువు, సద్గురువు వీళ్లను ధ్యానించటం వలన మిమ్మల్ని కూడా వాళ్లలాగా మార్చేస్తారు. మీరు ధ్యానం చేస్తున్నారా వాళ్లలాగే మారిపోవచ్చు. ఎప్పుడు మీకు భగవంతుణ్ణి తెలుసుకోవడం జరుగుతుందో అప్పుడే మీరు భగవంతుణ్ణి ధ్యానించడం జరుగుతుంది. కొంతమంది అవును
నాకు భగవంతుని గురించి అర్థం చేసుకున్నాను అని అంటారు. కానీ మీరు ఏ విధంగా భగవంతుణ్ణి అర్థం చేసుకున్నారు చెప్పండి? అంటే ఇదంతా కల్పిత భగవంతుడే, రియల్ భగవంతుడు మీలోనే ఉన్నారు, మీ మనసుల్లోనే ఉన్నారు. మీ పరమాత్మ మీరే, ఆత్మే, మీరే ఆ స్వరూపంలో ఉన్నారు. వేరే స్వరూపం దానికి లేదు. ఈ రియలైజేషన్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడే నిజమైన భగవంతుని విషయం మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకొన్నది ఆ తర్వాత వదిలేయడం జరగనే జరగదు. ఎలా అలా జరుగుతుంది? ఒక్కసారి మీ వల్ల లోపల ఉన్న భగవంతుని తెలుసుకోవడం జరిగితే ఆఖరి వరకు పోవడం లేదు. అర్థం చేసుకోకుండా మీరు ఎంత చేసినా అది ధ్యానానికి ఖచ్చితంగా సరిపడదు. మీరు ఆత్మ ఆత్మ అని చెప్తూనే ఉండొచ్చు, కానీ ఇది 5-10 నిమిషాలకు నిలుస్తుంది, తర్వాత ఎగిరిపోతుంది. దీనికి గల కారణం ఏంటి? సపోజ్ మీ నిశ్చితార్థం జరిగి అమెరికాలో మీ ఫియాన్సీ ఉన్నారు, మీరు ఆయన ఫోటో మాత్రమే చూశారు. అయినా మనస్సులో ఫోటో చూసినా కూడా అమెరికా మీద ఉన్న వ్యామోహం వల్ల మీరు వెంటనే ఎస్ అని చెప్తారు. ఇంకా చెప్పాలంటే ఫోటో కూడా చూడలేదు, ఫోటో చూసినా ఏదో విషయం ఉంది అని చెప్పగలం. అయినా కూడా పూర్వకాలంలో జరిగినట్లు చూడకుండానే పెళ్లి చేసుకునే అలవాట్లాగా మీరు పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతారు. నిశ్చితార్థం అయిపోతుంది. అప్పుడు మీ మనసులో మీ ఫియాన్సీ వస్తారా? ఆయన ఫోటో కూడా చూసింది లేదు కదా, ఆయన గురించి మీకేం తెలీదు. అప్పుడు ఏ విధంగా ఆయన జ్ఞాపకాలు వస్తాయి? ఆయన్ని మీరు ఒక్కసారైనా చూసుంటే, లేదంటే ఫోటో అయినా చూస్తే ఆ ఫోటో మీ మనసు నుండి బయటపడదు. నాది నాది అని మీరు రాత్రి పగలు నాది నాది అని ఈ ఆలోచనే మీకు వస్తూనే ఉంటుంది. అప్పుడు మీ వలన ఇది ఖచ్చితంగా మరిచిపోవడం జరగదు. ఇదేలాగా మన మనసులో ఉండే పరమాత్మ ఆత్మస్వరూపాన్ని మాత్రమే మీరు సరి అయిన విధంగా అర్థం చేసుకుని ఉంటే ఆ తర్వాత మీకు ఎన్నో జన్మలకు ఈ ఆలోచన మీకు మిమ్మల్ని విడిచిపోనే పోదు. ఎప్పుడు ఈ భగవంతుడు, ఎప్పుడు మీరు మీ లోపల ఉన్న ఈ భగవంతుణ్ణి చూస్తున్నారో లేదంటే అర్థం చేసుకుంటున్నారో, దివ్య సాక్షాత్కారాన్ని చూస్తున్నారో అప్పుడే ఇది పరమాత్మ అని అర్థం చేసుకుంటున్నారు. అప్పుడే మీ మనసు మంచి విధంగా ఉంటుంది, జీవితంలో ఎదగడం జరుగుతుంది. ఇదే కాకుండా మీరు సంతోషంగా ఉండొచ్చు. ఒంటరితనం అనే పరిస్థితి మీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, మీరు సుఖంగానూ ఉండొచ్చు. ఇది కూడా చాలా ముఖ్యం. ఇది ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఒకటి మాత్రం చూడండి, మీరు గురువుగారు మాత్రం ప్యూర్గానే ఉండాలి. వెనక ముందు తెలియని వాళ్లను మీరు గురువుగా చూడకండి. ఎవరిని ధ్యానం చేస్తున్నారో అదే విధంగా మీరైపోతారు. ముందు వెనుకలు తెలియని గురువు వల్ల మీకు ఏదీ జరగబోయేది లేదు. ఆయన దగ్గర ఉన్న దుర్గుణాలు ఇవన్నీ మీకు అలవాటవుతాయి. సద్గుణాలు ఉంటే సద్గుణాలు మీకు వస్తాయి. ఎంతవరకు గురువు ప్యూర్గా ఉన్నారో ఆయన్ని ఇష్టపడి వెళ్ళండి. ఆ తర్వాత ఆయన్ని ధ్యానం చేయండి. ఆయన చెప్పిన మార్గంలోనే మీరు నడవండి. అందువలన ఈ గురువుగారికి మనకు ఖచ్చితంగా జీవితంలో సమర్పణం చెయ్యాలి. ఒక్కసారి ఆయన్ని దర్శించడం వలన, ఒక్కసారి ఆయన దగ్గర సమర్పణం కావడం వలన ఆయన మొహం నిరంతరంగా సహజంగా ఎప్పటికీ కూడా ఉంటూనే ఉంటుంది. దీనికోసం మీరు ఏమీ వేరేగా చేయవలసిన అవసరం లేదు. స్పెషల్ ఎఫెక్ట్ ఏమీ అవసరం లేదు. అది ఈజీగానే ఉంటుంది. ఈజీగా ఉంటేనే కదా మనకు మంచిది. లేదంటే మీకు ఎంత హ్యాండిల్ పట్టుకుని హ్యాండిల్ చేసినా ఎంతవరకు అది నిలుస్తుంది? కొంతసేపు వెళ్తుంది, ఆ తర్వాత మీకు బండి అక్కడే ఆగిపోతుంది. ఇది ఈజీగా ఉందంటే ఆటోమేటిక్గా మీకు అన్నీ జరిగిపోతాయి. ఈజీ అయిన త్యాగానికి ముఖ్యత్వం. మనకు దాదాజీ అందరి వల్ల చెప్పబడినవారు, ఆయనే దాదా భగవాన్ అని చెప్పనే లేదు. ఈ శరీరం రేపే పోతుంది, ఇది ఒక అద్దంలాగా రేపే విరిగిపోతుంది అని చెప్పేవారు. లోపల ఉన్న భగవంతుడే మీకు భగవంతుడు. బయట ఉన్న భగవంతుడికి మనం జ్ఞాని అనే కదా చెప్పుకుంటున్నాం. అందువలన మనకి జ్ఞాని దక్కారు. వీరినే దాదా అని చెప్తారు. దాదాజీ గురించి ఎంత ప్రభావం, ఆయన ప్యూరిటీ. ఆయన్ని చూసినా కూడా, ఆయన ఫోటో చూసినా ఆయన ప్రతిబింబం మన మనసులో అలాగే నాటుకుపోతుంది. అది మనల్ని వదిలి మారనే మారదు. ఈరోజు చూసినా ఎన్నో సంవత్సరాలైంది, కానీ అది నా మనసు నుండి మారలేదు. నిరంతరంగా లోపల ఉంటూనే ఉంది. ఆ మేరకు ఒక ప్రభావం ఉంది. ఆయన మరణం
88లో జరిగింది. ఈ ప్రభావం అందరికీ కూడా రియల్ స్వరూపాన్ని చాలామంది చూసిందే లేదు. ఆయన్ని ఫోటోలో లేదంటే వీడియోలో వాళ్ళని చూసిందే లేదు. ఎంతో మందికి కల్లో ఆయన కనిపించారు. ఎంతో మంది దుఃఖాన్ని పోగొడతానని ఆయన ప్రామిస్ కూడా చేశారు. ఎంతో మందికి ఆయన కల్లో జ్ఞానదీక్షను ప్రసాదించారు. ఆయన మొహం ఒక్కసారి మనసులో నాటుకుపోయిందంటే ఒక్క నిమిషం కూడా మనల్ని వదిలిపెట్టడం జరగదు. ఇది గొప్ప విషయం అనే అనొచ్చు. ఒకసారి అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ ఉన్నారు. ఈయన చూడ్డానికి వచ్చారు. ఆయన ఇక్కడికి వచ్చి జ్ఞానదీక్ష తీసుకుని చెప్పారు. ఆయన ఇక్కడికి జ్ఞానదీక్ష తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత వచ్చి చెప్పారు, దాదాజీ, ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ సంవత్సరంలో ఇప్పుడు మిమ్మల్ని పిలవనే లేదు. నేను ఎప్పుడూ మిమ్మల్నే తలుచుకుంటున్నాను. అప్పుడు దాదాజీ ఆయనతో చెప్పారు, అయ్యయ్యో, మీరు ఎందుకు నన్ను తలుచుకుంటున్నారు? ఈ దాదాజీ తనని ఎప్పుడూ తన ఆలోచనలతోనే నింపుకుంటారు కదా. ఇది మనం ఎప్పుడూ చెప్పుకోవడానికే కుదరదే అని చెప్పారు. సమర్థ జ్ఞాని అంటే ఈ విధంగానే కదా ఉండాలి. రాత్రి పగలు ఆయన స్వరం, ఆయన మొహం, ఆయన చర్యల గురించి అన్నీ మన మైండ్లో వస్తూనే కదా ఉంటాయి. ఒక్కొక్క నిమిషము లౌకికం నుండి మనల్ని ముక్తి పొందించటానికే చూస్తారు. ఆయన చూసిన వెంటనే భూలోకమే గర్వపడుతుంది, సంతోషపడుతుంది. ఇదే కదా నిజం, సత్య సమాధి అని అంటాం. బయట నుండి ఏ విధంగా చూసినా లోపల ఇది సమాధి అని అందరికీ తెలుస్తుంది. ఏ దుఃఖము సుఖము టచ్ అవ్వడం జరగడం లేదు. ఆయన్ని చూడడం వలనో లేదంటే ఆయన్ని తలుచుకోవడం వలనో ఈ అనుభవం వేల మందికి ఏర్పడుతుంది. ఈ విధమైన సమర్థ గురువు కావాలి. జ్ఞానిగా ఉంటే గురువు, సద్గురువు అని కూడా వాళ్ళకి ప్రాపర్ టైటిల్ అనేదే లేదు. వాళ్ళకి తెలిసినంతవరకు వాళ్ళకి ప్రత్యక్ష జ్ఞాని అని అంటారు, ఆత్మజ్ఞాని అంటారు. ఎప్పుడు ఈ విధమైన ఆత్మజ్ఞానిని మీరు చూస్తారో అప్పుడే ఈ ఆత్మ యొక్క పూర్తి మంచి జరుగుతుంది. లేదంటే పూర్తి ఫలితం మీకు ఖచ్చితంగా దక్కనే దక్కదు. ఈ ధ్యానం ఏది మనం ఈజీ అయిన ధ్యానం అని చెప్తున్నామో ఆ ఈజీ అయిన ధ్యానంలో శక్తి అధికంగా ఉండదు. ఇది లేకపోవడం వలన త్యాగం చేస్తూనే ఉండి, ఇది చేసేవాళ్లు ఎవరు, ఇందులో చేసేవాళ్ల మధ్యలో ఏదైనా వస్తే అది ఖచ్చితంగా మీకు అహంకారమై ఉంటుంది. ఈ అహంకారం అనేది ఉంటే ఈ వ్యవహారాలు ఏమీ చెప్పడం కుదరదు. అప్పుడు ఇది ఒంటరితనంగా అని చెప్తున్నాం. ఎప్పుడూ ధ్యానం అంటే పని కాదు, పర్యవసానం. ఎవరు ధ్యానాన్ని కరెక్ట్గా చేస్తున్నారో అది నిజంగా ధ్యానం కాదు, అది కేవలం ఒంటరితనమే. ఇందులో అహంకారమే ఎక్కువగా ఉంది. అహంకారం లేకుండా ఒంటరితనం లేదు. ఈ అహంకారం ఉంటే ధ్యానం చేయడం కుదరదు. ధ్యానంలో చేస్తున్నామనే అహంకారం ఉండదు. అది తానుగా జరుగుతుంది, ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇదే మనం రియల్ జ్ఞానం అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ ధ్యానం అనేది ఖచ్చితంగా ఒక పర్యవసానమే, అది పని కాదు. జై సచ్చిదానంద.